ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా శుభములండి. ఈరోజు బైబిల్ స్టోరీలో మనం చెప్పుకోబోతుంది యేసయ్య ఎక్కడ మనము పిలిస్తే అక్కడికి ఆయన వచ్చే దేవుడు. నిరాకరిస్తే ఆయన నిర్దాక్షిణ్యముగా మనలను వదిలి వెళ్ళిపోయే దేవుడు. ఈ యొక్క స్టోరీలో మనం ఏమి నేర్చుకోవాలంటే వారు కృపను కూడా ఏ విధంగా తోసివేశారో, ఈ లోక వ్యాపారమే వారికి ముఖ్యముగా ఎంచుకొని వారిని కృపను తోసివేసినట్లు మనం చూస్తాము. ఈ రోజున అనేక మంది కూడా వాక్యము వింటున్నారు. దాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటూ దానికి లోబడని తత్వం ఎంతోమందిలో చూస్తూ ఉన్నాం. కానీ ఎవరిని కూడా దేవుడైతే బలవంతం పెట్టడు. ప్రార్థన ఎన్నడూ కూడా నిరర్థకము కాదు. దేవుడి ఏర్పాటులో చిత్తంలో వారు గనక కంపల్సరిగా ఉంటే ఒక దినమున వారిని మనం కనుగొంటాము. అట్లాగనే ఈ యొక్క నువ్వు ఇద్దరు ముగ్గురుగా కూడి ప్రార్థించినను దేవుడు వింటాడు. ఒక్కరి కొరకు కూడా దేవుడైతే వెళ్తాడు. అయితే అతన్ని కాపాడాలి, స్వస్థపరచాలి అని రాత్రంతయు కూడా అతని శిష్యులతో యేసయ్య ప్రయాణం చేసినట్టు ఈ యొక్క వచనములు మనము చూస్తాము. ఎందుకంటే ఎప్పుడైతే మనం ప్రార్థనతో ఆయన్ని పిలుస్తామో ఆయనైతే మనకు ప్రత్యక్షమయ్యే దేవుడు. నీ అవసరతలు ఏమై ఉన్నాయో నువ్వు అడగకముందే ఆయనకు తెలుసు. కానీ నీవు అడగాలని కూడా ఆయన చూస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే నోరు తెరిచి అడుగుతామో, మనము ఏ విధముగా మన పిల్లలు నోరు తెరిచి అడిగినప్పుడు వారి అవసరతలు మనం తీరుస్తామో, అట్టి విధముగానే మన పరమ తండ్రి కూడా ఆ విధముగానే మన యొక్క అవసరతలన్నీ కూడా తీరుస్తాడు. ప్రవక్త గారు చెప్పి ఉన్నారు. మన చేతిలోనంట అత్యంతమైన శక్తివంతమైన ఆయుధం ఉందంట. అది ఏదో కాదు, నీవు జరగని కార్యములు నువ్వు ఎప్పుడైతే మోకరించి ప్రార్థించుకుంటావో అప్పుడు సమస్తము కూడా జరుగుతాయంట. ప్రవక్త గారు చెప్పి ఉన్నారు ఏమనంటే, నాకు ఏదైనా అందనిది ఒకటి ఉంటే మోకాలని నిచ్చెన వేసి నేను దాన్ని పొందుకుంటాను అని. మనము కూడా మన జీవితాల్లో ముఖ్యంగా అదే నేర్చుకోవలసి ఉన్నది. అపవిత్ర ఆత్మలు పట్టినవారు ఆయన చూడగానే ఆయన ఎదుట సాగిలపడి, నీవు దేవుని కుమారుడు అని చెప్పుచు కేకలు వేసిరి. ఆయన దెయ్యాలైతే గుర్తెరుగుతూ ఉన్నాయి కానీ నిజమైన మనుషులుగా పుట్టిన మనము ఆయన ఏ దేవుడు ఏమై ఉన్నాడో గుర్తెరగలేని స్థితిలో మనం ఉండి ఉంటున్నాము. వారు ఆ సముద్రము అద్దరినున్న గెరాసు దేశములకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధిలో నుండి వచ్చి ఆయనకెదురుగా పడెను. వాడు సమాధులలో వాసన చేసేవాడు. సంకెళ్ళైనను ఎవడూ కూడా వానిని బంధింపలేకపోయేవారు. పలుమార్లు వాణ్ణి కాళ్ళకు చేతులకు సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాళ్ళ సంకెళ్ళు తుత్తినియగా చేసేవాడు గనుక ఎవ్వడును వానిని సాధ్యపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలో కొండలలో కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండెను. వాడు దూరము నుండి యేసును చూసి పరిగెత్తుకుని వచ్చి ఆయన నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? నన్ను బాధపరచవద్దని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. అందుకు ఎందుకనగా ఆయన అపవిత్ర ఆత్మ ఈ మనుషుని విడిచిపొమ్మని వానితో చెప్పాను. తమ్మును ఆ దేశంలో నుండి తొలివేయవద్దని ఆయనను మిగులు బతిమలాడుకొని అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయిచూ ఉండెను గనక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపమని ఆ దెయ్యములు ఆయనను బ్రతిమలాడుకొనెను. యేసు వాటిని సెలవీయగా అపవిత్ర ఆత్మలు వాటిని విడిచి పందులలో ప్రవేశించగానే ఇంచుమించు 2000 పందుల సంఖ్య గల ఆ మంద ఆ ప్రాంతము నుండి ఇంచుమించు 2000 పందులు అన్నమాట.
అది సముద్రపు దారిలో వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రములో పడి ఊపిరి తిరగక చచ్చెను. పందులు మేపుచున్నవారు వారి పోయి పట్టణములో గ్రామములోనూ ఆ సంగతి తెలియచేసిరి. జనులు జరిగినది చూడగానే యేసునొద్దకు వచ్చి సేన అను దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చునియుండుట చూచి భయపడిరి. జరిగినది మొత్తము కూడా వారు చూచిన వారు దెయ్యములు పట్టిన వానిని కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతము విడిచిపొమ్మని వారు ఆయనను బ్రతిమలాడుకొనసాగిరి. ఆయన 2000 దెయ్యములు పట్టిన ఆ మనిషి అయితే స్వస్థత పొందుట కళ్ళారా కూడా ఆ ఊరు మొత్తము కూడా చూశారు. కానీ దానిని బట్టి దేవుణ్ణి చేర్చుకొనక ఏం చూశారంటే వారు ఈ లోక కార్యములైన వారి యొక్క బిజినెస్ వ్యాపారాన్ని వారు చూసుకొని అక్కడ ఉంటే యేసయ్య ఉంటే ఇంకా వారికి ఏమాత్రము కూడా అక్కడ జీవము కృప వారికి ఉండదు అని వారు ఆ విధముగా అర్థం చేసుకొని నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో 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 అని యేసయ్యనైతే బలవంతము చేశారంట, బ్రతిమలాడుకున్నారంట. ఆయన కాళ్ళ మీద పడి నువ్వు వెళ్ళిపో అన్నారంట. కానీ ఆయన కృపను వారు ఏ విధంగా త్రోసివేసుకున్నారో అదైతే వారికి అర్థం కావటం లేదు. ఈ రోజున అనేక మంది జనాంగము కూడా అనేక మంది దైవజనుల చేత సువార్తక చేత మొత్తము కూడా ఎక్కడ చూసినా కూడా సువార్త వెదజల్లబడుతూ ఉన్నప్పుడు కూడా ఆ మాటలు గ్రహింపలేని స్థితులు, అవి హృదయంలో చేర్చుకోలేని స్థితిలో ఉంటూ ఆయన్ని త్రోసివేస్తున్నారు. మరి నీవు నేను ఏ విధముగా ఉన్నాం? ఆయన హృదయములో అంగీకరిస్తున్నామా? దాన్ని త్రోసివేస్తున్నామా? దేవుడే మన హృదయములు పరిశీలించువాడనమాట. అప్పుడు ఆయన వెళ్ళిపోతూ ఉండగా ఎవరైతే స్వస్థత పొందారో ఆ మనుషుడు వచ్చి ఆయన ధోని ఎక్కినప్పుడు దెయ్యములు పట్టినవాడు ఆయన యొద్దకు తను ఉండమని ఆయనను బ్రతిమలాడుకొనెను. కానీ ఆయన వానికి సెలవియ్యక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. వాడు వెళ్ళి యేసుకు తనకు చేసిన కార్యములన్నీ కూడా తన కుటుంబ సభ్యులకైతే చెప్తారు. ఏ విధముగా వా దేవుడైతే వారిని అందరిని కూడా అడిగినట్లయితే స్వస్థత పరిచేవారు. కానీ అక్కడ యేసయ్యను ఉండటానికి వారైతే ఒప్పుకోలేదు. ఆ యొక్క ఎంత బ్రతిమలాడినా ఆ ఊరి వారు అందరూ కూడా ఆయన్ని వద్దు అన్నారు కాబట్టి యేసయ్య ఆయన్ని చేర్చుకోలేదు. కానీ దేవుడి ఏర్పాట్లో ఎన్నికలో ఆయన ఉండి ఉన్నాడు. అందుకే నీవు వెళ్ళి యేసయ్య నీ పట్ల చేసిన కార్యము నీ నీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియచేయమని ఆ యొక్క మనుషుడికి సెలవిచ్చి యేసయ్య అక్కడ నుండి వెళ్ళిపోయి తర్వాత యాయీరు కుమార్తెను స్వస్థత పొందినట్లు మనం చూస్తాము. ఈ రోజున దేవుడు పిలిస్తే ఎవరినైనా కూడా దేవుడు వద్దు నేను రాను అనే దేవుడైతే కాదు. తన శత్రువు పిలిచినా కానీ దేవుడు వెళ్ళేవాడు అనమాట. ఎందుకంటే నీ హృదయము దేవుణ్ణి అంగీకరించే విధముగా ఉందా, ఆయన త్రోసివేసే విధముగా ఉందా మనము పరిశీలన చేసుకోవాలి. చాలామంది అయితే స్వస్థతల కొరకు, అవసరతల కొరకు, ఏదో ఆశీర్వాదం కొరకు ఆయన వెంబడిస్తున్నారే కానీ ఉచితంగా ఇచ్చే శాశ్వతమైన రాజ్యము, నిత్య జీవము, ఆయన ఆజ్ఞలు గైకొని వాటి ప్రకారంగా జీవించాలి అన్న తృష్ణతో కానీ నీతి కొరకు ఆకలి దప్పికలతో కానీ ఆయన్ని వెంబడించటం లేదు. ఆయన ఏదో నమ్ముకుంటే ఈ లోకపరమైన ఆశీర్వాదాలు నీకు ఉండకపోవచ్చు కానీ నువ్వు శాశ్వతమైన రాజ్యములో నిత్య జీవములో నీవు ఉంటావు. ఎందుకంటే ఇక్కడ నీవు పేదవాడిగా, ఏమీ లేనివాడిగా, అందరి చేత త్రోసివేయబడిన వారిగా, ఎక్కిరించబడిన వారిగా, ఇతరుల చేత నువ్వు తృణీకరించబడేవారిగా, నిందలు అపనిందలు నీకు వచ్చినా కానీ దేవుడు ఒక్కడు, ప్రపంచం మొత్తము కూడా ఒక పక్కన ఉన్నా దేవుడు ఒక్కడే నీ పక్షముగా ఉన్నప్పుడు నీవైతే ధన్యుడివి, ధన్యురాలివి. మన యొక్క హృదయ స్థితి ఏ విధముగా ఉందో
దాని ప్రకారంగా దేవుడైతే మన హృదయములు కదలాడే దేవుడు అనమాట. అందుకని మనం ఎల్లప్పుడూ కూడా ఆయన్ని చేర్చుకుందాం. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అని ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని మనము ఆ వాక్యము ఏమైతే సెలవిస్తూ ఉందో దాని ప్రకారంగా మనము జీవిద్దాం. నిందైనను, శ్రమైనను, ఇరుకైనను, ఇబ్బందైనను, వ్యాధైనను ఏమైదైనప్పటికీ కూడా మనము మన పితరులు ఏ విధముగా విశ్వాసములో నిలబడి ఉన్నారో మనము కూడా ఆ విధముగా నిలబడదాం. ఎందుకంటే మనుషులు త్రోసివేయొచ్చు కానీ దేవుడైతే నిన్ను ఎన్నడూ కూడా త్రోసివేయడు. ఎందుకంటే ఆయన అమూల్యమైన రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొనుక్కొని ఉన్నాడు. ఆయన గాయములో నిన్ను నన్ను దాచి ఉన్నాడు. అంతకంటే ఏమి కావాలి? నీ తల్లి మరిచినా, నీ తండ్రి విడిచినా నేను నిన్ను విడవను, ఎడబాయను అని ఆయన వాక్యము సెలవిస్తూ ఉంది. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు మన చుట్టూ అందరూ ఉంటారు. మన దగ్గర ఏమీ లేనప్పుడు మనం ఇంత చిన్న మాట మాట్లాడినా అది తప్పుగా, నిందలుగా, అవమానాలుగా ఏలి ఎత్తి చూపిస్తారు. కానీ ఈ లోకం మనుషుల వైపు మనము ఎన్నడూ కూడా చూడవద్దు. కానీ దేవుడి వైపు చూసినప్పుడు నీ హృదయ స్థితి ఏ విధముగా ఉందో అది దేవుడికి నీకు మాత్రమే తెలుసు. అందుకని మనము మనుషులు త్రోసివేసినప్పటికీ కూడా మనము దేవుడి చిత్తములో ఉండి, దేవుడి ప్రణాళికలో నీవు నేను ఉండి, ఆయన కృప మనం వేడుకుంటూ ఆయనకిష్టకరంగా ఈ భూమి మీద జీవించామంటే ఆయన మధ్య ఆకాశమునకు వచ్చినప్పుడు బలా మంచి నమ్మకమైన దాసుడా, దాసురాలని అంత గొప్ప మెప్పు మనమిస్తాడు. ఆ మెప్పు కొరకు నీవు నేను ఎదురు చూద్దాం. ఎందుకంటే ఈ మాటలు మీకు గనక నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. మీ కామెంట్స్ నాకు తెలియచేయండి. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.